హాయ్ అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు గూగుల్ని షేక్ చేసి పడేస్తున్నారు. నేషనల్ అనుకుంటివా? కాదు, ఇంటర్నేషనల్ లెవెల్ అంటున్నాయి గూగుల్ సెర్చ్ సంస్థలు. సో పవన్ కళ్యాణ్ గారు నిన్న మొన్నటి వరకు ఏమన్నారంటే, పవన్ కళ్యాణ్ గారు వ్యక్తుల జాబితాలో టాప్ 5లో వచ్చారు అనేది నిన్న వార్త. ఇవాళ తాజాగా వచ్చిన వార్త ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు నేషనల్ లెవెలే కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా టాప్ 2లో ఉన్నారు అని చెప్తున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్లో అంటే అంతర్జాతీయంగా సినీ నటుల జాబితాలో ఎక్కువగా సెర్చ్ చేసింది పవన్ కళ్యాణ్. ఆ జాబితాలో 2వ ప్లేసులో ఉన్నారు. మొదటి ప్లేసు కమెడియన్ పాడ్కాస్టర్ కేట్ విలియమ్స్ అనే అతను ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. సెకండ్ ప్లేస్లో పవన్ కళ్యాణ్ గారు, థర్డ్ ప్లేస్లో యాడమ్ బ్రాడీ, ఫోర్త్ ప్లేస్లో ఎల్లా పూర్ణన్, ఫిఫ్త్ ప్లేస్లో హీనా ఖాన్ ఉన్నారు. అలాగే సిక్స్త్లో కిరణ్ కల్కిన్ టెరిన్స్ ఉన్నారు. సెవెంత్లో హోవార్టు, 8th నిమ్రత్ కౌరు, 9th సుట్టన్ ఫోస్టర్, 10వ ప్లేసులో బ్రిగెట్ బోజా. వీళ్ళు టాప్ 10లో ఉండగా 2వ ప్లేసు పవన్ కళ్యాణ్, అలాగే 5వ ప్లేసు హీనా ఖాన్, 8వ ప్లేసు నిమ్రత్ కౌర్. ఈ ముగ్గురే భారతీయ సినీ నటుల జాబితాలో చోటు చేసుకుంది టాప్ 10లో. ఈ ముగ్గురే. ఏమిటి హీనా ఖాన్ గొప్పతనం అంటే, హీనా ఖాన్కు క్యాన్సర్ వచ్చి సర్వైవ్ అయింది. దాని గురించి చాలా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, అది వైరల్గా మారడం, అనేక మంది ఆమె గురించి సెర్చ్ చేయడం అనేది జరిగింది. ఆమె కూడా యాక్ట్రెస్ అనమాట. అలాగే నిమ్రత్ కౌర్కి ఎందుకు అంత పాపులర్ అయిందంటే, నిమ్రత్ కౌర్ అమితాబ్ బచ్చన్ కొడుకైన అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ని విడిచిపెట్టి నిమ్రత్ కౌర్ని పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్త వైరల్ అవ్వడంతో ఎవరి నిమ్రత్ కౌర్ అని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున సెర్చ్ జరిగిందని చెప్పుకోవాలి. సో అవే కాక వాళ్ళ సినిమాల గురించి కూడా కొంత సెర్చ్ జరిగింది. అయితే ఈ టాప్ 10లో సెకండ్ ప్లేస్ పవన్ కళ్యాణ్ ఇంటర్నేషనల్ లెవెల్లో రావడం అనేది ఒక గొప్ప విషయం చెప్పుకోవాలి. ఎందుకంటే మన భారతీయ సినిమాల్లో అమితాబ్ బచ్చను, అలాగే షారూఖ్ ఖాను, సల్మాన్ ఖాను, అమీర్ ఖాన్ లాంటి వాళ్ళను తోసిపెట్టి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అలాగే పాన్ ఇండియా స్టార్లుగా అవతరించిన తెలుగు వాళ్ళైన ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఇటీవల పాన్ ఇండియా స్టార్గా వెలుగొందుతున్న అల్లు అర్జున్, వీళ్ళందరినీ కాదని గూగుల్ సెర్చ్లో పవన్ కళ్యాణ్ టాప్ 2లో రావటం అనేది విశేషంగా చెప్పుకోవాలి. అదే సమయంలో భారతీయ సినిమా కూడా, ముఖ్యంగా భారతీయ సినిమాలో టాప్ 5 చూస్తే ఇండియన్ సినిమాలో తెలుగు సినిమా తన సత్తా చాటిందని చెప్పాలి. మూవీస్లో స్త్రీ 2 ఫస్ట్ ప్లేస్ అయితే, కల్కి సెకండ్ ప్లేస్, సలార్ థర్డ్ ప్లేస్, హనుమాన్ 4th ప్లేస్, మీర్జాపూర్ 5th ప్లేస్. ఇందులో మొదటిది ఫస్ట్ 5th హిందీ సినిమాలు కాగా, మధ్యలో ఉండే 2, 3, 4 స్థానాలు తెలుగు సినిమాలకు రావటం అనేది గమనార్హం. అలాగే వ్యక్తుల జాబితాలో టాప్ 5లో పవన్ కళ్యాణ్ నిలిచారు. భారతదేశంలో అత్యధికంగా సెర్చ్ చేసింది ఎవరి గురించి అంటే, వినేష్ ఫోగట్ గురించి సెర్చింగ్ చేశారు. వినేష్ ఫోగట్ ఎవరు? రెజ్లింగ్ స్టార్. ఆమె రెజ్లింగ్లో తన పథకాలను వదిలేసుకొని ప్రభుత్వం మీద పోరాడిన వ్యక్తి. ఆ తర్వాత హర్యానా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వ్యక్తి. అందుకే ఆమె గురించి ఎక్కువగా సెర్చింగ్ జరిగింది. సెకండ్ ప్లేస్లో నితీష్ కుమార్, థర్డ్ ప్లేస్లో చిరాగ్ పాస్వాన్, 4th ప్లేస్లో రతన్ టాటా, 5th ప్లేస్లో పవన్ కళ్యాణ్ గారు నిలిచారు. ఈ రకంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు నేషనల్ లెవెల్లో కూడా ఉన్నారు. వ్యక్తుల జాబితాలో 5వ ప్లేసు, ఇంటర్నేషనల్ లెవెల్లో సినీ నటుల జాబితాలో సెకండ్ ప్లేస్ రావటం పవన్ కళ్యాణ్కే చెల్లిందని చెప్పాలి. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు నేషనల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్ పవన్ కళ్యాణ్ అని చెప్పాలా.